ఓవైసీ కాబట్టి మత ఉన్మాదిలాగా వ్యవహరిస్తుంటాడు కాబట్టి అతను మైనారిటీ కాబట్టి అతను చెప్పేది మనం ఎందుకు వినాలే అనేటువంటి ధోరణి నరేంద్ర మోడీ దగ్గర లేదు. ఏదైతే కొంతమంది ముస్లిం యూత్ దేశవ్యాప్తంగా ఒక 15 నుంచి 20 మంది రష్యాలో ఉద్యోగాలు దొరుకుతున్నాయి అంటే వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఏంటి అక్కడ ఉద్యోగాలు అని చెప్పారంటే సైనికులకి సహాయకులుగా అని. సైనికులకి అసలు సహాయకులు ఎందుకు ఉంటారు అంటే, ఇప్పుడు ఓ సైనికుడు బాంబులు పుచ్చుకుని తుపాకులు పుచ్చుకుని వెళ్తున్నాడు, అతని పక్కన సహాయకుడు అంటే అవి మోయడానికి ఒక మనిషిని పెడతాడు ఎక్కడన్నా? కామన్ సెన్స్ ఉండాలి కదా. సైనికుడి సహాయకులుగా అంటే ఓ రకంగా చెప్పాలంటే అవుట్సోర్సింగ్ సైన్యంలో చేర్చుకుంటాం అన్నటువంటి. కానీ సైనిక సహాయకులు అనగానే వీళ్ళు ఏం భావించారు, ఆ పక్కన మోసుకెళ్ళడానికి, ఈవెన్ మోసుకెళ్ళడానికైనా యుద్ధంలోనే మోసుకెళ్ళేది సైనికుడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా డాలర్లో డబ్బులు వస్తున్నాయని కొంతమంది వెళ్ళిపోయి చేరిపోయారు. రష్యాలో ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ కారణంగా ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. వాళ్ళకి ఇప్పుడు యుద్ధం చేయడం ఇష్టం లేదు, కానీ అక్కడికి వెళ్ళాక ఇప్పుడు ఇష్టం లేదు. ఎందుకని ముందైతే వాళ్ళు యుద్ధం కోసమనే వెళ్ళారు. యుద్ధంలో పార్టిసిపేషన్ జరుగుతుందని తెలుసు, యుద్ధంలో డబ్బులు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతోనే వెళ్ళారు. కాకపోతే ఇందులో కొంతమంది గాయాల పాలయ్యారు, ఆసుపత్రులు పాలయ్యారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకు? భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారు? వీడు అక్కడ ఉద్యోగం పేరుతో వెళ్ళిన తర్వాత ఉక్రెయిన్ వాళ్ళ కాల్పుల్లో కాళ్ళు ఇరిగినోడు ఒకడు, చేతులు ఇరిగినోడు ఒకడు, ఇట్లాంటి వాళ్ళు కొంతమందిని చూసేటప్పటికి అప్పుడు మిగతా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి వణుకు పుట్టింది. వాళ్ళలో ముస్లిం యూత్ ఓవైసీని అప్రోచ్ అయ్యారు. ఓవైసీ నరేంద్ర మోడీకి విజ్ఞాపన చేశారు. దాంతో భారత విదేశాంగ శాఖ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఓవైసీ ఇచ్చారు లిస్టు, వాళ్ళతో పాటుగా మిగతా ఎవరైతే ఇండియన్స్ ఇప్పుడు రష్యన్ సైన్యంలో పనిచేస్తున్నారో మీరందరూ యుద్ధంలోకి దిగబాకండి, సహాయకులు అనే పేరుతో వాళ్ళకి కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చారట, ఏడాది పాటు పనిచేయాలని అని. వాళ్ళకి యుద్ధపు యూనిఫామే ఇచ్చి యుద్ధంలోకి తిప్పుతున్నారు. వాళ్ళు కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి ఇప్పుడు మీరు యుద్ధంలో పార్టిసిపేట్ చేయబాకండి, మేము వచ్చి మాట్లాడతామంటే ఇప్పుడు రష్యాతో మాట్లాడడానికి ఒక ప్రతినిధి బృందం భారతదేశం నుండి వెళ్ళి మన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేటటువంటి పని చేయమని నరేంద్ర మోడీ ఆదేశించారు.